తొండంతో తీసి మావటికి ఇస్తుంది. ఇస్తే దాని కాలుకు చుట్టేస్తాడు. ఏనుగుని పట్టడానికి సాధనాన్ని ఏనుగే అందించినట్టు, ఏనుగుని ఎక్కడానికి ఏనుగే తన కాలిచ్చినట్టు, పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పరమేశ్వరుడే తన పాదం చాపుతాడు భక్తితో కూడిన క్రియ వలన. చెట్టెక్కడానికి చెట్టు సాధనమైనట్టు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఈశ్వరుడే సాధనమవుతాడు. ఇన్నిటికీ తార్కాణం ఆ మర్రి చెట్టు. అందుకే ఆ మర్రి చెట్టుని చూస్తే ఓ నమస్కారం. అంత గొప్ప మర్రి చెట్టు ఒక గొప్ప కుండం పక్కన తనంత తాను పుడితే, అందులో దక్షిణ దిక్కుకు పుడితే అదేం దొరకమంటే దొరికే స్థలమా? ఆ స్థల వైభవం ఏమిటో పసిగట్టాలి. అప్పుడు పసిగట్టి దాన్ని రక్షించుకోవాలి, దాన్ని ఈశ్వర విభూతితో నింపుకోవాలి. అందుకని ఎక్కడున్నాడు రా దక్షిణామూర్తి అంటే, చిత్రం వటతరోర్ మూలే వృద్ధా శిష్య గురుర్ యువా. ఇది చిత్రం, ఇది ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే, అదిగో ఆ మర్రి చెట్టు మూల కూర్చున్న దక్షిణామూర్తిని చూడటం ఆశ్చర్యం. ఆ చెట్టు అంత గొప్పది. నేను ఒక మాట అంటే మీరేమనుకోకండి, ఇప్పటిదాకా మీరు ఆ చెట్టును చూసి ఉంటారు. ఇప్పుడు నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత చెట్టు దగ్గరికి ఇంకోసారి వెడదామని మీకు అనిపిస్తోందా, అనిపించట్లేదా? ఏదైనా ఓ ఎండుటాకు దొరికితే రేపు నీళ్లు తల్లి చూద్దామని మీకు అనిపిస్తోందా, అనిపించట్లేదా? దాని ఆకు దొరికితే ఓసారి ఇలా రాసి చూద్దాం, ఎండుటాకి పచ్చాకి తేడా ఏమిటో చూద్దాం. రావి చెట్టు చప్పుడు చేస్తుందన్నారు, మర్రి చెట్టు చప్పుడు చేయదన్నారు. గాలి వేసినప్పుడు ఒకసారి ఇక్కడ అక్కడ చూద్దామని అనిపిస్తోందా లేదా? దానికి ఊడలు తానే దింపుతుందన్నారు, ఆ ఊడలు ఎలా దిగుతున్నాయో చూద్దాం. ఊడలు పట్టుకుని భూమికి తగలకుండా వెళ్ళొచ్చు అన్నారు. భూమికి తగలకుండా పెడితే ఆకాశ గమనం అంటారు. ఆకాశ్ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆ అంటే పరమాత్మ, కాశ్ అంటే ప్రకాశించడం. ఊడ భూమికి తగలకుండా వెళ్ళాడంటే భగవంతుని ఎందే ప్రయాణం చేశాడండి. దానికి ఆధారం ఆయనే, మర్రి చెట్టే. ఇంకా ఏ చెట్టుకి అలా పట్టుకుని వెళ్ళడానికి ఉండదు, ఒక్క మర్రి చెట్టుకే. అందుకే అది పరమేశ్వర స్వరూపం. అది ఊపి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని చిత్రాలు ఉన్నాయన్నాడు ఆయన. ఓసారి ఆ చెట్టుని చూసి రేపు వీలైతే కొంచెం పసుపు రాసు బొట్టెట్టి నమస్కారం పెట్టాలరా అని మీకు అనిపిస్తుందా, అనిపించదా? అనిపించింది అంటే అది చిత్రం. అసలు ఆ చెట్టు స్వయంభువు, ఆ చెట్టు పరమేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు అటువంటి చెట్టు మొదట్లో కూర్చున్నాడు ఆయన. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్ యువా. ఇదో చిత్రం. ఆయన దగ్గర శిష్యులు కూర్చున్నారు. ఆయన గురువు గారు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు వృద్ధులు, వయసు అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. వయసు అయిపోయిన వాళ్ళు శిష్యులు, వయసులో ఉన్నవాడు గురువు గారు. వయసులో ఉన్న గురువు గారు మౌనంగా ఉన్నాడు, వృద్ధులైన శిష్యులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఎన్ని చదువుకున్న అనుమానాలున్నంత కాలం, భగవంతుడు అర్థం కానంత కాలం చప్పుళ్ళుంటాయి. అసలు భగవంతుడు ఎవరో తెలిసిపోయిన తర్వాత అనుభవించడంలో పరమ ప్రశాంతత. కాబట్టి మాట ఉండదు, మౌనం ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖత్వం అంటే మాట్లాడితేను ఇక స్తోత్రాలు ఉండవు, లోపల తనంత తాను రమిస్తూ ఆనందానుభవంలో ఉండిపోతాడు. ఆ ఆనందానుభవం మౌనం. అక్కడ ఇక మాట ఉండదు. ఆ స్థాయికి వెళ్ళకపోతే మాటలు ఎక్కువ, అల్లరి ఎక్కువ, అరణ్యరోధన ఎక్కువ కింద ఉంటుంది. బయట ఉత్సవం జరుగుతూ ఉంటుంది, ఆయన్ని సేవించడం కాదు, చాలా పుణ్యం వస్తుందని లోపల కూర్చుని పూలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అది అలా ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుణ్ణి సేవించడం కన్నా భగవంతుణ్ణి అనుభవించడంలో ప్రశాంతత. ఆ మౌనంలో కన్నుల వెంట నీరు కారిపోతూ అలా కూర్చుంటాడు. అప్పుడు ఎవరిని కలవాలని, మాట్లాడాలని అప్పుడు ఇష్టం ఉండదు. అప్పుడు ఇక ఉత్సవాలు ఉండవు. అప్పుడు ఇక అక్కడికి వెడదాం, ఇక్కడికి వెడదాం ఏ ఉండదు. ఇక్కడే ఆ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆనందంతో రమించిపోతూ అలా ఉండిపోతాడు. అలా ఉండిపోయిన వాడు యువకుడు. యువకుడు అన్న మాటకు అర్థం ఏంటి? బలంతో ఉన్నవాడని. యువకుడు బలంతో కదండి ఉంటాడు. వృద్ధుడంటే బలం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఈయన ఇంకా కాలమునకు లొంగలేదు, వాళ్ళు కాలమునకు లొంగిపోయారు. అందుకని ఇప్పుడు ఆయన ఆసనం వేసి కూర్చోడు, ఎందుకంటే కాలానికి లొంగిపోతున్నాడు కాబట్టి మోకాళ్ళు పూర్వం వంగినట్టు వంగవు. అందుకని ఇప్పుడు కుర్చీలో కూర్చుంటాడు. అంటే కాలానికి లొంగాడు. ఒక ఆయన కాలానికి లొంగలేదు, యువకుడు. అందుకని ఆయన కాళ్ళు ఇలాగే పెట్టి కూర్చుంటాడు. ఇంకో 3 గంటలైనా 4 గంటలైనా కూర్చుంటాడు. కాలమునకు లొంగిపోయిన వాళ్ళు సమస్త ప్రపంచం, కాలమునకు లొంగక నిలబడిన వాడు పరమేశ్వరుడు. అందుకని వృద్ధుడు అవడం.
అందుకని ఆయన యువకుడుగా ఉన్నాడు, వీళ్ళు వృద్ధులుగా ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా పరమేశ్వరుడు అందలేదు. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే అనుభవిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణే అనుభవిస్తూ ఉంటాడు. వ్యవసాయదారుడు తన పొలంలో పండిన పంట తానే తిన్నట్టు, తన ఇంట్లో కాసినటువంటి అరటిపళ్ళు తానే తిన్నట్టు, పరమేశ్వరుడు కూడా తనని తానే అనుభవిస్తూ ఉంటాడు. అందుకే శివుడు విరాగి అయి తనలో తాను రమిస్తూ ఉంటాడు నిమీలిత నేత్రాలతో. కాబట్టి వృద్ధా శిష్య గురుర్యువ, గురువు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు పరమ వృద్ధులైపోయారు. ఆ వృద్ధులైపోయి కూర్చున్నటువంటి శిష్యులు ఎవరో పనికి మాలిన వాళ్ళు, ఏమీ శాస్త్రాలు చదువుకోని వాళ్ళు అని మీరు అనుకోకూడదు. ఆ కూర్చున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా? కూర్చున్న వాళ్ళు సనక సనందనాదులు, సనక సనందన, అలాగే సనత్కుమార, ఆ తర్వాత మహానుభావుడు సనాతన అనబడేటటువంటి ఆయన సనత్ సుజాతీయుడు అని ఆ నలుగురు కూడా చుట్టూ కూర్చున్నారు. వాళ్ళేం సామాన్యులు కారు, బ్రహ్మజ్ఞానం దక్షిణామూర్తి దగ్గరే పొందారు. వాళ్ళు పసిపిల్లలుగా అయిపోయారు అంతే. అంతే వాళ్ళకి ఇంకా ఏహి లోకంలో బాధ అవి కష్టం సుఖం ఏహీ లేవు, హాయిగా ఉంటారు. పసిపిల్లలు చూడండి, వాడు ఆనందించడానికి కారణం ఒకటే, వాడి బొటన వేలే. వాడి బొటన వేలు ఒకటి నోట్లో పెట్టుకుని చప్పుడు వచ్చేట్టు చీకుతాడు, చప్పుడు వచ్చేట్టు చీకుతూ పడుకుంటాడు హాయిగా. ఏమిట్రా అంటే ఏమిట్రా ఉంది, కొంతమంది బొటన వేలు ఒరిసిపోతుంటాయి పిల్లలకి. తల్లికి కోపం వచ్చి దానికి ఒక గుడ్డ కట్టేస్తుంది, వీడు బొటన వేలు చీకడం మానట్లేదండి, పళ్ళు ఎత్తైపోతాయి, పెరివి ఎత్తైపోతుంది, అయినా మాంటలేదు అని అలా చీకేస్తారు. తన బొటన వేలు చీకి తానే పొంగిపోయినట్టు, తానే మురిసిపోయినట్టు పరమేశ్వరుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆ రమించడం ఉంది, అది పతాక స్థాయి. వీళ్ళు ఇంకా స్థాయికి వెళ్ళలేదు, అందుకని కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నారు? పరమేశ్వరుడి దగ్గర భక్తుడు ఎలా కూర్చుంటాడో గురువు దగ్గర శిష్యులు అలా కూర్చోకూడదు. గురువు గారు ఇలా కూర్చున్నారనుకోండి, శిష్యుడు ఇలా కూర్చోకూడదు, అభిముఖంగా కూర్చోవాలి గురువు గారికి. కూర్చుంటే గురువుగారు మాట అంటారు, సహనా వబతు సహనౌ భునక్తు సహజి అని. ఒరే నాయన, నా మనసు నీకు అర్థం అవ్వాలి, నీ హృదయం నాకు అర్థం అవ్వాలి, నీ చెప్తినది నీకు అర్థం అవ్వాలి, నీవేది పొందాలనుకుంటున్నావో నీకు అర్థమయ్యేట్టు కిందకి దిగొచ్చి మాట్లాడే శక్తి నాకు కలగాలి. సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అంటాడు. అందుకని లేకపోతే గురువు స్థాయిలో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, కూర్చున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏమర్థం అవదు. గురువు గారి త్యాగం అంటే ఏంటంటే అంత కఠినమైన విషయాన్ని అంత తేలికగా అందించడానికి అంత కిందకు వచ్చేయాలి. శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నాడో అంత కిందకి గురువు గారు రావాలి. ఆయనకి అవసరం ఏం లేదు, ఆయనకేం తెలియక కాదు అలా చెప్పాలని ఏం కాదు, అవతలవాడి కోసం దిగిపోతాడు కిందకి. ఈ దిగిపోవడం ఎంత దిగాలంటే అవతలవాడికి అర్థమయ్యేంత వరకు దిగాలి. అలా దిగడం నాకు రావాలి. నీ దిగడానికి ప్రయోజనం నువ్వు దిగడం కాదు, నువ్వు ఎక్కాలి. ఉరే ఇది మన ఇద్దరి మధ్య సిద్ధించాలి. అది సహనా వవతౌ సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని ప్రార్థన చేసి కూర్చుంటారు గురు శిష్యులు. అందుకు గురువు గారికి అభిముఖంగా శిష్యుడు కూర్చోవాలి. అంతేకాని గురువు గారు ఒక పక్కన కూర్చుంటే శిష్యుడు ఒక పక్కన కూర్చున్నాడు అనుకోండి, గురువు గారి ముఖాన్ని చూసే అవకాశం ఉండదు. ఎదురుగుండా కూర్చుని వినవలసిన సభలు కొన్నుంటాయి, పక్కకి కూర్చోవలసిన సభలు కొన్నుంటాయి. పక్కకి కూర్చోవలసిన సభలో ఎదురుగుండా కూర్చోకూడదు. గురువు గారికి ఎప్పుడూ కూడా ఓ పక్క కూర్చుని వినకూడదు, అభిముఖంగా కూర్చుని వినాలి. రాజసభ నడుస్తోంది అనుకోండి, ఎదురుగుండా కూర్చోకూడదు. పరిపాలనాంశ కలిగినటువంటి వాడికి ఎదురుగుండా కూర్చోకూడదు. ఎందుకని? నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకుండా రాజు కాడు. రాజు విష్ణువు కాబట్టి విష్ణువుకి అభిముఖంగా ఉండకూడదు, పక్కకు ఉండాలి. అందుకే పూర్వసభలో మహారాజు ఇలా కూర్చుంటే కుడి చేతి వైపు మంత్రి సేనాని ఉంటే ఇటు కూర్చునేవారు తప్ప రాజుకి ఎదురుగుండా కూర్చునేవారు కాదు. ఒకవేళ ఏదైనా రాజుగారికి చెప్పి వెళ్ళవలసి వస్తే వెనక్కి నడవాలి తప్ప రాజుకి పృష్ఠభాగం చూపించకూడదు. రాజుని ఈశ్వరుడిగా చూసేవారు. అది సభా గౌరవం అంటే, సభా మర్యాద అంటే అలా ఉండేది. సభా మర్యాద తెలియని వాళ్ళని సభలోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఆ సభలో ప్రవేశించడానికి యోగ్యత ఉన్నదా లేదా అది చూసి ప్రవేశపెట్టాలి. ఇవాళ లోకంలో అన్నిటికన్నా చాలా చవకబారు సభ ఏదంటే ఆధ్యాత్మిక సభ. అందరూ ఆహ్వానితులు అని రాస్తారు. ఎందుకు అందరూ ఆహ్వానితులు? ప్రతి పనికి మాలిన వాడు ఎందుకు అక్కడికి? ఇంట్లో ఏమీ కాలక్షేపం లేదు కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చుని సెల్ ఫోన్లు నొక్కి ఇవ్వడానికే. అందుకు కాదు ఆధ్యాత్మిక సభలో. నువ్వేమైనా తెలుసుకుంటే
తెలుసుకోవడానికి ఉత్సాహం ఉంటే వచ్చి కూర్చోడానికి. అందరూ ఆహ్వానితులు కారు, జిజ్ఞాసువులే ఆహ్వానితులు. ఎవరు ఏమనుకున్నా అంతే. అందుకని ఎవరు అర్హులో వాళ్ళ కోసమే, మంది కోసం చెప్పరు ఆధ్యాత్మిక సభలో. తరించాలన్న తాపత్రయం ఉన్న ఒక్కడు చాలు. అందుకే భాగవతాన్నంతటినీ ఒక్క పరీక్షిత్తు కోసమే చెప్పాడు శుకుడు. భగవద్గీతనంతటినీ ఒక్క అర్జునుడి కోసమే చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆదిత్య హృదయాన్నంతటినీ ఒక్క రాముడి కోసమే చెప్పాడు అగస్త్యుడు.